మనం కొద్ది సమయం క్లుప్తంగా దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తాం. చదవబడినటువంటి భాగాన్ని ప్రేమ కలిగినటువంటి దేవుడు మనందరి కొరకు ఈ యొక్క వాక్య భాగాన్ని ఆశీర్వదించిన గాక. కొరింథీ రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి 2 పత్రికలు రాస్తున్నాడు. 2 పత్రికలలో ఏమని రాస్తాడంటే, మొదటి భాగాల్లో పరిశుద్ధులకు, సంఘానికి, ఆయన రక్తం ద్వారా ఏం చేయబడిన వారికి, కడగబడినటువంటి వారికి. కనుక ఇవన్నీ చెప్తా ఉంటాడు. ఇవన్నీ చెప్పి అంటాడు, విమోచించబడినటువంటి సంఘం. ఆయన రక్తం ద్వారా ఎవరైతే విమోచించబడ్డారో వాళ్ళకి పత్రిక. ఎవరు ఆరాధించాలి? ఎవరైతే ఆయనలో ఉన్నారో. ఇప్పుడు చదువుతారా? మనం ఫస్ట్ చదివినప్పుడు వచ్చినాం. కాగా ఎవడైనాను క్రీస్తు యేసునందున వాడు నూతన సృష్టి. ప్రభు కావాల్సింది ఎవరు అంటే, దేవుడు ఈ సృష్టిని చూస్తూ వచ్చినాడు. ఎలా ఉంది? అంత చీకటమయంగా ఉంది, అంత గమగోచరంగా ఉంది, అంత కనుక చీకటి వలయంతో ఉంది. కనుక దేవుని యొక్క ఆత్మకు ఏమైందంట? చోటు లేదు. దేవుని యొక్క ఆత్మ ఏం చేస్తుందంటే అల్లాడుతుంది. అని చదువుతారు. ఆదికాండం మొదటి అధ్యాయం 2వ వచనం 3వ వచనం. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలములను కమ్మియుడెను. దేవుని ఆత్మ జలముల పైన ఏం చేస్తుంది? అల్లాడుతూ ఉంది. అంటే దేవుని యొక్క ఆత్మకు ఏం లేదు? చోటు లేదు. కనుక ఆత్మ కూడా అల్లాడుతుంది. కారణం ఏంటంటే చోటు కావాలి, ఆత్మకు చోటు కావాలి. కనుక దేవునికి చోటు కావాలి. అందుకే మనం చదువుతాము ప్రకటన గ్రంథంలోను పరమగీతంలో 2 సార్లు ఉంది. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనంలో ఉంది. ఏమని? ఇదిగో నేను తలుపు వేస్తుంటే ఏం చేస్తున్నాను? తడుచుతున్నాను. దేవుని యొక్క ఆత్మ ఎప్పుడుంది? యేసు ప్రభు వచ్చినాక ఉందా? యేసు ప్రభు వచ్చిపోయినాక ఉందా? యేసు ప్రభు రాకముందే ఉందా? ఎప్పుడు? యేసు ప్రభు రాకముందే పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. యేసు ప్రభు ఉన్నాడు. యేసు ప్రభు మానవ రీత్యా భూమి మీదకి రాకమునిపే యేసు ప్రభు ఉన్నాడు. అది ఎప్పుడున్నాడు? జగత్తుకు పునాది వేయబడక మునిపే ఆయన ఉన్నాడు. ఈ భూమికి పునాది వేయబడక మునిపే అంటే భూమికి దేవుడు ఏం చేసినాడు? పునాది వేస్తూ వచ్చినాడు. ఎక్కడ వేసాడు అమ్మ పునాది? వేసాడు అంటారు. ఎక్కడ వేసాడు? పునాది ఎక్కడ వేసాడు? నీళ్ళ మీదనే వేసినాడు. యోగ గ్రంథం మనం చదువుకోండి. కనుక ఈ భూమికి పునాది వేసాడు. ఈ భూమికి పునాది వేసిన ఇది తిరుగుతా ఉంది. ఇది మానవ జ్ఞానానికి అందరిది అతీతమైనది. కనుక ఈ భూమికి పునాది వేసిన దాని మీద ఇది ఎట్లా ఉంది అంటే, కనుక ఒక అతను ఆ చంద్రమండలానికి వెళ్ళి చూస్తూ వస్తే భూమి ఎలా ఉందంట? ఒక బంతి వలె ఉందంట. అది రౌండ్ తిరుగుతా ఉంది. ఇప్పుడు అమెరికాలో చీకటి, వాళ్ళు పడుకున్నారు. అమెరికాలో చీకటి. మనకి కువైట్కి 2 గంటల తేడా, 3 గంటల తేడా ఉంది. కనుక ఇవన్నీ కారణం ఏంటంటే ఇట్లా గుండ్రంగా ఉంది కాబట్టి ఇలా తిరుగుతున్నప్పుడు అడ్డం వస్తుంది. కనుక ఇలాంటి జ్ఞానంతో దేవుడి భూమిని సృజిస్తూ వచ్చాడు. ఆత్మ జలములపై అల్లాడుతూ ఉంది. కనుక చోటు ఇచ్చేవారు కావాలి. అందుకు ప్రభు వచ్చాడు, ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి వచ్చినప్పుడు ఈ యొక్క జక్కైన గురించి మనం చదువుతాం. ఆయన కావాలి, ఆయన ఉండే ఇల్లు కావాలి, ఆయన ఉండే హృదయం కావాలి. నా కుమారుడా, నీ హృదయం ఏం చెయ్యి? నాకు ఇల్లు, నీ ఇల్లొద్దు ఇల్లు ఇస్తానంటే వద్దంటాడు. భక్తి గారు అన్నాడంట ప్రభు సేవలు పిలిస్తే ఏమని? ప్రభు నీ సేవ అయితే నేను చేయను, కానీ నేను ఉద్యోగం చేస్తూ నాకు వచ్చే డబ్బు మొత్తం మిషనరీలుగా నేను ఒక్కడేమో కానీ ఒక 100 మందిని సేవకులుగా సిద్ధపరిచి నేను వాళ్ళకి ప్రతి నెల సపోర్ట్ చేస్తాను ప్రభు. వాళ్ళు నాకంటే ఎక్కువ చేస్తారు అన్నట. నేను నా డబ్బు అంతా ఇచ్చేస్తాను అంటే ప్రభు ఏమన్నా అడుక్కునేవాడా?
భక్సింగ్ గారితో ప్రభు అన్నాడట, నీ డబ్బు నాకు వద్దు అన్నాడట. నీ డబ్బు నాకు వద్దు, ప్రాపర్టీ మొత్తం ఇచ్చేస్తా. ఇది అంతే ఉంది. నీళ్ళ పన్ను కట్టకపోతే ఏం చేస్తారు? అక్కడ నీళ్ళు పని చేస్తారు. ఇంటి పన్ను కట్టకపోతే ఏం చేస్తారు? మీకు తెలిసిన సంగతి. వేసుకోవాలన్నా ఏం చేస్తారు? జప్తీ చేస్తారు. కనుక భూమి శిస్తు కట్టకపోతే ఏం చేస్తుంది గవర్నమెంట్? దాని మీద జెండాలు పాతి దాన్ని ఏం చేస్తుంది? స్వాధీనం చేసుకుంటుంది. ఎలా వేస్తా ఉంది. నీ బంగారు బ్యాంకులో పెట్టా పలానా టైం వరకు వాళ్ళు చూస్తారు, ఎలా వేస్తున్నావు, ఇంకా నీకు సంబంధం లేదని చెప్తుంది. కనుక అసలు ఈ గవర్నమెంట్ ఎక్కడి నుంచి వచ్చింది? గవర్నమెంట్ అంటే మనమే గవర్నమెంట్. మనం లేకపోతే ఇంక గవర్నమెంట్ లేదు, మనమే. కనుక ఈ భూమి ఎవరిదంటే ఆయనది. మనమెవరము? చదువుతారా? కీర్తన 100 అధ్యాయం చదువుతారమ్మా. 100 అధ్యాయంలో కీర్తన 100 అధ్యాయం. యెహోవాయే దేవుడని తెలుసుకోండి, ఆయనే మనల్ని పుట్టించను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన వేపు గొర్రెలము. కనుక మనము ఆయన వారము, మనము ఆయన మహిమ కొరకు బ్రతకాలి, ఆయన మహిమపరచడానికి కొరకు జీవించాలి. నువ్వు ఉద్యోగం చేసినా అందుకే యెషయా గ్రంథం 40:7 ఉంది కదా, నా మహిమ కొరకు నేనేం చేశాను? సృజించా. నా మహిమ కొరకే నేను సృజించా. కనుక నువ్వు ఎక్కడున్నా, ఏ స్థితిలో ఉన్నా, ఏ స్థలంలో ఉన్నా, ఏ స్థాయిలో ఉన్నా, కనుక ఎలాంటి పరిస్థితిలో ఉన్నా నీవు నాకు మహిమ చెల్లించేవాడుగా, తెచ్చేవాడుగా ఉండు. వ్యక్తిగతంగా, కుటుంబపరంగా, సేవలు, ఉద్యోగంలో, వ్యాపారంలో, స్టడీలు, కనుక సహవాసంలో, సంఘంలో, గుటాలు. కనుక నువ్వు ఎక్కడున్నా నన్ను మహిమపరచు, నన్ను చూపించు. నీ జీవితంలో నన్ను చూపించు. నా మహిమ కొరకు జీవిస్తూ నేను సృజిస్తూ వచ్చాను, నేను బ్రతికిస్తూ వచ్చాను అంటాడు యేసయ్య. రక్తంలో పొర్లుచున్న నిన్ను చూసి ఏం చేసినాను? బ్రతుకు అని సెలవిస్తూ వచ్చాను. బ్రతికి నీవేం చేస్తున్నావు? నీ ఇష్టానుసారంగా బ్రతుకుతున్నావు, నీ ఇష్టం చొప్పున నడుస్తున్నావు. నీ దృష్టి యొక్క ఇష్టం చొప్పున, నీ కోరిక చొప్పున ఏం చేసినావు? ప్రవర్తిస్తూ వచ్చావు. నీ దృష్టి యొక్క ఇష్టం చొప్పున, నీ కోరిక చొప్పున కాదు, నా ఇష్టం చొప్పున, నా కోరిక చొప్పున. ఎందుకంటే ఆయన కూడా కోరికలు ఉన్నాయి కదా. దేవునికి కోరికలు ఉన్నాయా? దేవునికి కోరికలు ఉంటాయా? దేవునికి కోరికలు ఉంటాయా? ఆయనకు ఒకటే ఒక కోరిక. ఏంటది? యథార్థంగా ఆరాధించేవారు కావాలని ఆయన ఏం చేస్తున్నాడు? సంచరిస్తా ఉన్నాడు, వెతుకుతా ఉన్నాడు. చదవండి ఆ మాట. 4వ అధ్యాయం, యోహాను సువార్త 4వ అధ్యాయం 25 24. అయితే యథార్థముగా ఆరాధించేవారు ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించకాలము వచ్చుతున్నది, అది ఇప్పుడు వచ్చేది. తను ఆరాధించేవారు అట్టివారే కావాలని తండ్రి వెతుకుతున్నాడు. అంటే ఉన్నామా మూల భాషలో? తండ్రి ఏం చేస్తున్నాడు? వెతుకుతున్నాడు. ఈ సంఘంలో యథార్థంగా ఆరాధించే వాళ్ళు ఎవరు? ఆరాధించే వాళ్ళు చాలా మంది ఉండొచ్చు, ప్రభువులో పాల్పొందే వాళ్ళు ఉండొచ్చు, భయభక్తులతో, యథార్థ హృదయంతో కనుక కడగబడినటువంటి స్థితిలో పాల్పొందే వాళ్ళు అవసరం. కనుక యథార్థంగా ఆయన కొరకు జీవిస్తూ ఆరాధించే వాళ్ళు అవసరం. ఆరాధించవచ్చు. కనుక సవర స్త్రీ కూడా ఆరాధిస్తూనే ఉంది. కనుక జీవితం మారకుండా, బ్రతుకు మారకుండా, నడవడి మారకుండా, వస్త్రాధారణ మారకుండా, చూపులు మారకుండా, కార్యాలు మారకుండా, సహవాసం మారకుండా, మార్గం మారకుండా, కనుక తన ఇష్టం వచ్చినట్టుగా జీవించి ఆరాధిస్తుంది. ఆరాధించే వాళ్ళు ఉన్నారు. కానీ ప్రభు కావాల్సింది ఏంటి అంటే యథార్థమైనటువంటి హృదయం, ఆత్మతోను, రెండోది సత్యంతో ఆయన ఆరాధించేటువంటి వారి కొరకు ఈ సంఘంలో కూడా ఎంచుకున్నాడు. ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు? ఆయన వెతుకుతూ వచ్చాడు. చదవండి 10వ వచనం, లూకా సువార్త 11వ అధ్యాయం 10వ వచనం. నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చాడు. నశించిన దాన్ని వెతికి రక్షించుటకు ఏం చేస్తున్నాడు? ఆయన వచ్చాడు, వెతుకుతున్నాడు. ఈడు అక్కడ దొరికాడండి, కనుక ఈయనలో కోరిక వచ్చింది, ఇతనిలో ఒక బలమైనటువంటి తలంపు వచ్చింది. కనుక యేసు ప్రభు ఎవరో అని చూడాలని కనుక ఆశపడి పరుగులెత్తాడు.
పరుగులెత్తి జక్కయ్య చెట్టెక్కాడు. చెట్టెక్కితే యేసుప్రభు అక్కడికే వచ్చాడు. నువ్వు యేసుప్రభు దగ్గర పోవటంగా గుర్తుపెట్టుకో. నేను దేవుడి దగ్గర పోయినాను అంటున్నావు కానీ కాదు, దేవుడే ఏం చేస్తున్నాడు, నీ వద్దకు వచ్చినాడు. నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరంలా. మరి ఇక్కడికి ఎందుకు వచ్చావంటే ఇక్కడ కలిసి ఏం చేయడానికి, ఆరాధించడానికి వచ్చాం. సంఘంగా కలిసి ఆరాధించడానికి వచ్చాం. కానీ కనుక నీవు ఉన్న స్థలంలో ఆయన ఉన్నాడు. నువ్వు పరిగెడుతున్నా ఆయన వస్తున్నాడు. చూడండి, ఒకడు పరిగెత్తుతా ఉన్నాడు. ఏం దేని కొరకు? సంపాదించుకోవడం కొరకు పరిగెత్తితే వాడి తర్వాత వచ్చి ఎలీషా దగ్గర నిల్చున్నాడు. ఎలీషా ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు ఎలీషా? గెహజీ, నువ్వు నయమాన్ రథం వెంట పరిగెత్తున్నప్పుడు ఏం చేసింది? నా ఆత్మ నీతో వచ్చింది. నా ఆత్మ నీతో వచ్చింది. కనుక పిలుపు వచ్చి నతానేలుతో మాట్లాడుతున్నాడు. పిలుపు ఏమన్నాడంటే, నతానేలు లేఖనముల ప్రకారం నజరేతులో నుండి మంచిది అయినటువంటి యేసు ప్రభు వచ్చినాడంటే ఆ నతానేలు అన్నాడు ఏమని, అట్లా ఏం అనుబాకు, నజరేతులో ఏం రాదు, మంచిది ఏది రాదు. ఒకవేళ ఈ సంఘంలో ఎవడైనా ఈ సంఘంలో ఎవ్వరు మంచోళ్ళు కాదు అని అంటే యేసు ప్రభు ఏమంటాడు? నిజమే అంటాడా? వచ్చి ఏం చెయ్యి, చూడు, నా ప్రజలు ఒకప్పుడు వీళ్ళు మంచివాళ్ళు కాదు, నేను మంచివాళ్ళుగా చేస్తూ వచ్చినాను. కారణం ఏంటంటే వాళ్ళు నాలోకి వచ్చినారు. నాలోకి వచ్చారు కనుక వాళ్ళు నూతన పరచబడుతూ వచ్చినారు. మనం చదివిన భాగం అంశం అదే. ఏమని? ఎవడైనా క్రీస్తు యేసునందు నీడల వాడు, క్రీస్తు నందు నీడల వాడు నూతన సృష్టి. కనుక వాడు నా దగ్గరికి వచ్చాడు, లేక నేను వాడి దగ్గరికి వెళ్ళాను, వాడి జీవితాన్ని బాగు చేస్తూ వచ్చినాను, వాడిని కొత్త వ్యక్తిగా చేస్తూ వచ్చినాను, వాడిని నేను బాగు చేశాను, నూతన పరుస్తూ వచ్చినాను, పవిత్ర పరుస్తూ వచ్చినాను, పరిశుద్ధ పరుస్తూ వచ్చినాను. అందుకే వీళ్ళకి ఏం పేరంట? ఈ దినం కుటుంబ ప్రార్థనలో కూడా, నిన్న కుటుంబ ప్రార్థనలో కూడా మాకు అదే ఒక మాట జ్ఞాపకం చేస్తా ఉన్నాడు దేవుడు. ఏమనంటే, నా పరిశుద్ధ ప్రజలు. చదువుతారా? యెషయా గ్రంథం 62వ అధ్యాయం 12వ వచనం. పరిశుద్ధ ప్రజలని యెహోవా విమోచించిన వారని వారికి పేరు పెట్టబడును. ఎవరిల్లు? పరిశుద్ధ ప్రజలు. రెండోది, యెహోవా విమోచించిన వారి ఇల్లు. వీళ్ళు పరిశుద్ధ ప్రజలు, దేవుని ద్వారా ఏం చేయబడ్డారు? వీళ్ళు విమోచించబడ్డారు. ఈయన మన కొరకు క్రయం చెల్లించి మనల్ని కొనుక్కున్నాడు. అంతే, విమోచిస్తూ వచ్చినాడు. దేంతో? వెండి బంగారంలో వంటి క్షేమస్తుల ద్వారా కాదు. దేని ద్వారా? అమూల్యమైన, తన పవిత్రమైన, పరిశుద్ధమైన, నిష్కల్మషమైనటువంటి ఆ యొక్క రక్తాన్ని చిందిస్తూ వచ్చినాడు. ఆ రక్తం ద్వారా మనం కొనుక్కున్నాడు. ఇప్పుడు వీళ్ళకి ఏం పేరు పెట్టాడు? పరిశుద్ధ ప్రజలు. పరిశుద్ధ ప్రజలు, పరిశుద్ధ ప్రజలు. కనుక వీళ్ళు విమోచించబడిన వారు, వీళ్ళు ఆశింపదగినటువంటి వారు. కనుక వీళ్ళకి ఒక పట్టణం ఉంది. కనుక యెరూషలేము ఆశింపదగిన దానమని, విసర్జింపబడిన పట్టణం అని నీకేంటంట పేరు. కనుక నీవు శ్రేష్టమైన దారు. వచ్చి చూడు పిలుపు, వచ్చి చూడు జ్యోతి, బయటికి వెళ్ళి చూడు. కనుక పిలుపు ఏం చేయి, వచ్చి చూడు. పిలుపు వస్తుంది. నతానేలు పిలుపు చెప్తున్నాడు. నతానేలు వచ్చి చూడంటే, నతానేలు పిలుపు వెంట వస్తా ఉంటే యేసు ప్రభు అతను చూసినాడు. అంటే మన దేవుడు ఈ దేవుడు చూసే దేవుడు. నువ్వు ఎంత కష్టంలో ఉన్నావో, హృదయం పగిలిన స్థితిలో ఉన్నావు, హృదయ క్షోభతో నిండి ఉన్నావు, కనుక కృంగిపోయినటువంటి స్థితిలో ఉన్నావు, కనుక ఈ వేదనతో ఉన్నావు, ఎవరు నీ స్థితిని పట్టించుకోలేనటువంటి స్థితిలో ఉంటే నీ హృదయం ఎలా ఉంటుందో ఆయన ఎరుగును. కనుక ఆయన చూస్తున్నాడు. నా దినపట్నంలో కూడా చూస్తున్న దేవుడు నీవేగా. నన్ను చూసిన వాడు నేను చూస్తూ వచ్చినాను. ఎవరు చెప్పిన మాట అది వచ్చి మళ్ళీ 21వ అధ్యాయంలో చెప్తున్నాను. మళ్ళీ 21వ అధ్యాయంలో చెప్తున్నాను. కనుక నన్ను చూసిన వాడిని నేను చూస్తూ వచ్చినాను. చూస్తున్న దేవుడు నీవే. కనుక ఒక దినాల శ్రమకు, బాధకు, ఆ టార్చర్కు ఏం చేయలేకపోతున్నా, తట్టుకోలేక పారిపోతున్నా.
టార్చర్ పెట్ట ఎవరు ఎవరు చాలా ఎంత టార్చర్ అంటే ఒక రోజు అబ్రాహం దగ్గరికి వచ్చినట్టు నా వస్తువు నీకు దగ్గరగా కాక అలానా, నా వస్తువు నీకు దగ్గర కాక, భార్య వచ్చి భర్తనంట నా వస్తువు నీకు దగ్గర కాక. ఎందుకు? నువ్వు చెప్తే తెలిసా కదా, మళ్ళీ నా వస్తువు నీ వస్తువు నాకు తెలియదు. ఇప్పుడు చూడు దాని దృష్టికి నేను ఏమైపోయినాను, నీచమైన దాన్ని అయిపోతూ వచ్చినానంటే అబ్రహాం ఏమన్నట్టు తెలుసా, అది నీ చేతిలోనే ఉంది అగరు, నీ చేతిలోనే ఉంది, నీకు ఇష్టం వచ్చినట్టు ఇచ్చేయి. కనుక వెంటనే ప్రయోగించింది. ఆ ప్రయోగానికి హగరు తట్టుకోలేక పారిపోతా ఉంది. పారిపోతుంటే దేవుడు దూత ప్రత్యక్షమైపోతుంది. ఆడిపోతున్నావు నా యజమానురాలేనా ఎవరి ఎద్దు నుంచి మీరు చెప్పండి అక్క, ఎవరి ఎద్దు నుండి పారిపోతుంది? అమ్మా గట్టి చెప్పండి అక్క. గోడాటం ఉన్న మాట వినపడుతుంది కానీ ఈ చిన్న మాస్కుంటే మాట రావట్లేదండి. అంటే నేను చెప్పినందుకు తప్పు అనమాట, నువ్వే మాస్క్ పెట్టుకోమన్నా ఇంకెట్ట మాట్లాడాలన్నట్ట. కొంచెం గట్టిగా చెప్పండి, ఎవరి ఎద్దు నుండి పారిపోతుంది? షారానా? షారాయి అంటే ఎవరు? జగడగొండిది. ఎవరితో అయినా ఆపొచ్చు కానీ నిత్యం జగడం చేసే భర్తతో, నిత్యం జగడం చేసే భార్యతో, నిత్యం అనుమానించే భర్తతో, నిత్యం అనుమానించేటువంటి భార్యతో నిత్యం పోరాటం. ఇది ఎట్లయిపోయింది, ఇంతేనా అన్నటువంటి స్థితి అప్పుడైపోయిందా అని నిత్యము ఆ యొక్క రభస పెట్టేటువంటి కుటుంబంలో వాళ్ళు జీవించలేరు. షారాయి వద్ద నుండి పారిపోతామంటే దేవుడు చెప్తున్నాడు, వెళ్ళి అణిగి మరిగేంటి ఉండు, నేనేం చేస్తాను చూస్తున్న దేవుడు అండి. మన దేవుడు మన యొక్క అక్కడ చూసినటువంటి వాడు, మన బలహీనతలు చూసినటువంటి వాడు, నీ హృదయ వేదన చూసేటువంటి వాడు, నీ కన్నీటిని చూసేటువంటి వాడు, నీ బాధలన్నీ ఎరిగినటువంటి దేవుడు కనుక వచ్చి చూడు అని పిలుపు చెప్తే నతానేలు వస్తుంటే పిలుపు దేవుడు అతను చూసి యేసు ప్రభు అతను చూసి అన్నాడు, ఇతడు నిజముగా అంటే ఆ ప్రభు అతను పై రూపాన్ని చూడలేదు. మనుషుడు పై రూపాన్ని చూస్తాడు, దేవుడు ఏం చేస్తాడు? అంతరంగానే చూస్తాడు. పై లక్షణాలు చూస్తాడు, దేవుడు అంతరంగానే చూస్తాడు. సమయాలు నువ్వు పై రూపాన్ని చూస్తున్నావు, నేను అంతరంగాన్ని చూస్తున్నా. వాళ్ళు నాకు ప్రయోజనకరంగా లేరు, వాళ్ళు టిక్ టాక్ గా ఉన్నారు కానీ వాళ్ళలో నేను లేను, వాళ్ళకి నేను దూరంగా ఉన్నాను, వాళ్ళు నేను ఇష్టపడలేదు. కనుక నేను కోరుకున్నవాడు ఉన్నాడు, దూరంగా ఉన్నాడు, వాడు వచ్చేదాకా ఉండు. నతానేలు ప్రభు దగ్గరికి వస్తున్నప్పుడు ప్రభు చెప్పిన మాట, ఇతడు ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటం లేదు, కపటం లేనటువంటి వాడు, యథార్థ హృదయంతో ఆరాధించే వాళ్ళు కాదు. మన జీవితంలో అంత కపటంతో నిలువెల్ల చెడిపోయినటువంటి మానవ జీవితాన్ని ఆయన బాగు చేసుకోవచ్చు. మనలో ఉన్న అన్ని బయటికి పంపించేసి ఆయన సుగుణాలు మనలో ఉంచినాడు. ఉన్నాయా మరి? ఆత్మ ఫలాలు ఉన్నాయా? ఆ క్షమించే స్వభావం ఉందా? ఆ ప్రేమించే స్వభావం ఉందా? సహించే స్వభావం ఉందా? కనుక అపకారాన్ని మర్చిపోయేటువంటి స్వభావం ఉందా? కనుక భరించేటువంటి స్వభావం ఉందా? ఇవన్నీ ఆయన కలిగి ఉంటూ వస్తాయి. కనుక అందుకే ఎవడైనా క్రీస్తు చేస్తున్నందుకు వాడు నూతన సృష్టి. ఈ నూతనత్వం వచ్చేసింది, ఈ నూతన స్వభావం వచ్చేసింది. కనుక అందుకే ఆ లూకా సువార్త 19వ అధ్యాయం 5వ వచనంలో మనం చదువుతా ఉన్నాము. యేసు ప్రభు జక్కయ్య ఉన్న చెట్టు కిందకు వచ్చి జక్కయ్యని పిలుస్తున్నాడు, నువ్వు త్వరగా దిగు, నేడు ఇంటికి రక్షణ వచ్చింది. దేని బట్టి రక్షణ వచ్చింది చదువుతారా? కీర్తన 35వ అధ్యాయం 9వ వచనం. అప్పుడు నేను యెహోవా యందు హర్షించెదను, ఆయన రక్షణను బట్టి నేనేం చేస్తాను? సంతోషిస్తాను. కనుక అప్పుడు యెహోవా యందు నేను హర్షించెదను, ఆయన రక్షణ బట్టి నేనేం చేస్తాను? కనుక ఆయన ద్వారా రక్షణ ఉంది. నీ జీవితాన్ని రక్షించేది, నీ కుటుంబాన్ని రక్షించేది, నేను కాపాడేది ఆయన మాత్రమే. కనుక దావీదు అంటాడు, కనుక ఆయన బట్టి రక్షణ ఉంది, నేను సంతోషిస్తాను. ఈ సంతోషం ఎక్కడ ఉంది? ఏ స్థలంలో ఉంది? దివ్య ప్రసాద్ గారు పాడినారు, పాడినాడు. ఏమని? సంతోషము
ఎక్కడ ఉన్నాయి? జగమంతా వెతికాను, జనులందరినీ అడిగాను, కనుక ఎక్కడికెక్కడికో వెళ్ళాను, కానీ ఎక్కడ దొరికిలా, నీలోనే దొరికాను. ఇప్పుడు అన్నీ ఉండి సంతోషం లేని జీవితం జక్కయ్య. మంచి పేరుంది కానీ పైకి అంతా చెడిపోయినటువంటి స్థితిలో ఉన్నాడు. ఆ సమాజంలో చెడ్డ పేరు కలిగినటువంటి ఆ యొక్క జక్కయ్య, అతనికి పాపిని వాళ్ళు పేరు పెట్టారు. కనుక యేసు ప్రభు మాత్రం అతడు పరిశుద్ధుడని చెప్పడానికి వచ్చినాడు, అతడు పరిశుద్ధుడని చూపించడానికి వచ్చినాడు, అతడు నా బిడ్డని చెప్పడానికి వచ్చినాడు. కనుక నువ్వు పైనుండొద్దు, నాతో ఉండి జక్కయ్య అని చెప్పడానికి వచ్చినాడు. నన్ను బట్టి కనుక నిన్ను అందరు చూడాలి, నువ్వు నాతో ఉండి జక్కయ్య అని చెప్పడానికి వచ్చినాడు. అందుకే ఏం చెయ్యి, దిగిరా. నువ్వు దిగితే నీ ఇంటికి రక్షణ వస్తుంది, నువ్వు తగ్గించుకుంటే నీ కుటుంబానికి క్షేమం కలుగుతుంది. అందుకన్నాడు అందరికీ రక్షణ. అందరికీ నేడు ఇంటికి రక్షణ వచ్చింది. నేడు నీ కొరకు వచ్చాడు, రక్షకుడు వచ్చాడు. చదువుతారా? లూకా సువార్త 2వ అధ్యాయం 10వ వచనం. ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేడు నేను మీకు తెలియజేస్తున్నాను. నేడు మీ కొరకు రక్షకుడు దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టిన నేడే. కనుక తర్వాత కాదు. కనుక ఈ స్త్రీ వెంటనే కొండ విడిచిపెట్టి వెళ్ళింది. దేనికి? ప్రభువుని గురించి ఏం చేయడానికి? సాక్ష్యం ఇవ్వటానికి. నువ్వు ఎంతకాలం వారికి పెట్టినా కొండ విడిచిపెట్టలా. ఆ కొండ నీకు తెలుసు, ఆ కొండను అడ్డు పెట్టుకొని బ్రతుకుతున్నావు. అది ఏదైనా కావచ్చు. ఆయన ఆరాధిస్తున్నావు కానీ ఆ కొండ అంతే ఉంది. ఆయన ఆరాధిస్తున్నావు, ఆ పగ అంతే ఉంది. ఆయన ఆరాధిస్తున్నావు, ఆ పాపం అంతే ఉంది. ఆయన ఆరాధిస్తున్నావు, ఆ అలవాట్లు అంతే ఉన్నాయి. ఆయన ఇంటికి వస్తున్నావు కనుక జీవితంలో మార్పు లేకుండా కనుక జీవిస్తున్నావు కనుక అని చెప్తున్నాడు. ఆయన చెప్తున్నాడు అట్లా కదమ్మా, ఎట్లా ఆరాధించి ఈ రీతిగా ఆయన ఆరాధించేది కనుక ఈ రీతిగా ఆయన మహింపచ్చేది కనుక ఈ రీతిగా ఆయన గర్వచ్చేది కనుక స్త్రీ ఆ కొండని విడిచిపెట్టి వెళ్ళింది. రా ప్రభు దగ్గరికి రా, ఆయన ఆరాధించే నీవు ఆయనతో ఉండాలి. అందుకే జక్కయ్య అన్నాడు, నువ్వు త్వరగా ఏం చేయి. దిగితే ఏం జరిగింది? 16వ అధ్యాయము కీర్తనలు 16వ అధ్యాయం 11వ వచనం. జీవ మార్గమును నీవు నాకు తెలియజేసును, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు. కనుక జక్కయ్య ఏం చేయి, త్వరగా దిగు అని చెప్పగా అతడు త్వరగా దిగి ఏం చేసినాడు? ఏడ్చుకుంటా యేసు ప్రభుని ఏం చేసినాడు? ఇంట్లో చేర్చుకున్నాడు. అంతేనా? ఎలా? సంతోషముతో. ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషం. కొద్ది సంతోషం కాదు, ఒకరోజు సంతోషం కాదు. యేసు ప్రభుని కలిగి ఉంటే ఎప్పుడు ఏ స్థితిలో అయినా ఏ సమయంలో అయినా ఎన్ని కష్టాలున్నా ఎన్ని నిందలున్నా ఎన్ని బలహీనతలున్నా ఏం చేస్తావు? సంతోషిస్తావు. ఈ సంతోషం మీ వద్ద నుండి ఎవడేం చేయలేడు, తీసివేయలేడు. ఇది మహా సంతోషం. కనుక సంతోషంతో జక్కయ్య యేసు ప్రభుని ఏం చేసినాడు? చేర్చుకున్నాడు. కనుక సంపూర్ణమైనటువంటి సంతోషం. ఇంకో మాట అంటాడు, చదువుతారా? కీర్తన 4వ అధ్యాయం 7వ వచనం. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం నుండి వారి ధాన్య ద్రాక్ష రసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయంలో ఏం చేస్తావు? ఇట్టి సంతోషంగా నువ్వు పొందితే ఆయన ఆరాధించకుండా ఒక్కరోజు కూడా ఉండలేవు, ఆయన ఇంటికి వెళ్లకుండా ఉండలేవు, ఆయన గురించి ప్రకటించకుండా ఉండలేవు. ఒకవేళ ఎవరైనా ప్రకటించొద్దు అంటే నువ్వేమంటావు? ఆయన ఆరాధించొద్దు అంటే నువ్వేమని చెప్పగలుగుతావు? ఆయన ఇంటికి వెళ్ళొద్దు అంటే ఏమని పాడతావు? ఎట్లుండగలను నీ పాట పాడక, ఎట్లుండగలను నీ పాట పాడక, ఒక్కరోజు ఆయన ఇంటికి వెళ్ళకుండా, ఆయనతో మాట్లాడకుండా, ఆయనతో సహవాసం చేయకుండా, ఆయన
జక్కయ్య అద్భుతమైనటువంటి స్వరాన్ని విన్నాడు. అద్భుతమైనటువంటి స్వరం. ఆ స్వరాన్ని వినగానే ఇంకా సంతోషం ఏం చేసిందంట, కట్టలు తెంపుకొని వచ్చాడు. కొంతమంది మన కష్టంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, మనకు బాగా పరిచయమైన వారు, అన్ని విషయాలు ఆదుకునేటువంటి వారు కనుక అంత కష్టంలో కనబడగానే ఏం చేస్తుంది, దుఃఖము కట్టలు తెంపుకొని వస్తాం. ఈ చెయ్యి ఇరిగి నేను ఉన్నప్పుడు దయమని కాలేజీ నుండి తీసుకొచ్చాను రాజు. మనల్ని కూడా కొందరు మరి తీసుకొచ్చినట్టు తీసుకొస్తే నేను అక్కడ కూర్చున్నా. బిడ్డను చూడగానే ఏమైపోయింది తెలుసా, ఇంకా దుఃఖం ఆగల పెళ్ళుతూ వచ్చింది. కనుక నిజమైనటువంటి సంతోషం, నిజమైనటువంటి దుఃఖం, ఇది నిజమైన సంతోషం ఎవరు తీసుకెళ్లేరు. నిజంగా వచ్చేటువంటి ఏడుపు కానీ నవ్వు కానీ ఎవరేం చేయలేరు, ఆపలేరు. కొన్ని స్థలాలు ఏడుతారండి చనిపోయిన కాడ, ఏడ్చి ఆగుతారు కదా, ఆగుతారు. మళ్ళీ ఎవడన్నా రాగానే మళ్ళీ లేస్తారు, లేస్తారు ఒకసారి, మళ్ళీ కొద్దిసేపు పెడితే మళ్ళీ ఇంకొకళ్ళు ఎవరైనా రాగానే మళ్ళీ లేస్తారు. మళ్ళీ నిజమైన కాదు, గమనించి చూడండి. కనుక ఏడ్చేటి ఆగుతారు. ఇంకొక రాగానే మళ్ళీ అది ఎవరు వచ్చినట్టుందా, వచ్చారు పలానా విజయవాడ నుంచి ఏం చేసినారు, వచ్చారు. అందుకే కనుక మళ్ళీ వాళ్ళు వచ్చారు, మళ్ళీ పాలన నుంచి వచ్చినారు. కనుక ఇవన్నీ ఇది కాదు దుఃఖం, ఇది కాదు సంతోషం. కనుక ఇది కాదు నిజమైన సంతోషం. అన్ని వేళలో ఆయన పాడాడు. ఈ జీవిత యాత్రలో ఏమి సంపాదించినా, ఈ జీవిత యాత్రలో ఏమి సంపాదించినా, మహనీయుడు ఎంత శ్రమలో పాడుతూ వచ్చినాడు. కనుక ఆయన కష్టకాలంలో ప్రభు సన్నిధిలో పాడుతూ వచ్చినాడు. ఈ కష్టము పాటనాపల, ఈ కష్టము ఆరాధన ఆపల, ఈ కష్టము ఆయన ఇంటికి పోకుండా ఆపల, ఆయన సన్నిధికి వెళ్ళకుండా ఆపల, ఈ కష్టము ఆయన ప్రజల సహవాసము ఏం చేయలేదు, దూరం చేయాల. అందుకే భక్సింగ్ గారండి తల్లిదండ్రి ప్రాధీపడిన తన తండ్రి యొక్క తలపాయి తీసి కాళ్ళ దగ్గర పెట్టిన తల్లి అనే నాయన నేను పెంచా కదా. కనుక మన దేశంలో ఉన్నటువంటి మర్యాద ఏంటిదంటే ముందు తల్లిదండ్రి, తర్వాత గురువు, తర్వాత ఎవరు, దైవము. కనుక ముందు తల్లిదండ్రి మాట వినాలి కదా. నిజమే నన్ను కని పెంచినటువంటి తల్లి, నాకు అక్కర్లు తీర్చిన తల్లి, నన్ను ఆదరించిన తల్లి, కనుక నన్ను లాలించినటువంటి పోషించినటువంటి తల్లి. ఏమంటా ప్రభా తల్లి అంటున్నా, ఒక్కసారి వచ్చి ఏంది వెళ్ళిన ఒక్కసారి ప్రభు మాట్లాడాడు. నాకు మీరు చేపెట్టి వెనక్కి నా రాజ్యమునకు అతడు. కనుక వెనక్కి చూడొద్దు, కనుక నా వైపు చూడు, నన్ను చూడు, కనుక ఇటు చూడు ఎట్లుందో. కనుక ఈ ప్రేమకు మించి ఇంక ఏది లేదు. అందుకే ఆయన వైపు చూసి చెప్పినాడు, అమ్మా ఆయన చిత్తం కాకుండా నేను ఒక అడుగు కూడా ఏం చేయలేను, వేయలేను. ఆయన చిత్తము లేకుండా ఒక అడుగు కూడా వెనక్కి వేయలేను, ఇంకా రాలేను. ప్రభు సమవిచ్చినప్పుడు వచ్చేస్తా. ఆయన కనపరిచే వాళ్ళు కావాలి. జక్కయ్య ఏం చెయ్యి దిగు అంటే ఆ స్వరమేగానే ఎలాంటి సంతోషం, మహా సంతోషం, సంపూర్ణమైన సంతోషం, అన్నిటికంటే అధికమైనటువంటి సంతోషం, ఇంకా మహిమాయుక్తమైన సంతోషం. చదువుతారా? పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. చెప్పన సత్యమును మహిమాయుక్తమైన సంతోషము గలవారై ఆనందించు. ఎలాంటి సంతోషం ఇది? చెప్పన సత్యమును మహిమాయుక్తమైనటువంటి సంతోషం. ఎవరికి దొరికింది? ఎవరికి?
ఒక్క మాటలో పొందాడండి, ఒక్క పిలుపులో పొందాడండి, ఒక్క చూపులో పొందాడండి. ఆయన జక్కయ్య యేసు వైపు చూసినాడు, యేసయ్య జక్కయ్య వైపు చూసినాడు. వీళ్ళిద్దరు చూపులు ఏమైపోయినాయి? ఒకటైపోయినాయి. చూడండి ఆ మాట అంటాడు, పరమగీతము 4వ అధ్యాయము 9వ వచనం 2వ లైన్. నీవు నా హృదయమును వశపరుచుకొంటివి, ఒక చూపుతో నా హృదయమును వశపరుచుకొంటివి. ఎన్ని చూపులు? ఒకే చూపు జక్కయ్యను చూసినాడు కనుక జక్కయ్య యేసుని చూసినాడు కనుక వాళ్ళిద్దరి యొక్క చూపులు ఒకటైపోయినాయి కనుక జక్కయ్య ఇప్పుడు జక్కయ్యలో ఆలోచన, యేసే తప్ప నాకు ఈ ఐశ్వర్యం కాదు, యేసే తప్ప ఈ సంపద కాదు, యేసే తప్ప ఈ ఉద్యోగం కాదు, యేసే తప్ప ఈ స్నేహం కాదు, యేసే తప్ప ఈ కులం కాదు, మతం కాదు, ఈ పరిస్థితులు కాదు, నాకు యేసయ్య ఉంటే చాలు. నువ్వు ఉంటే చాలు యేసయ్య, నీ వెంటే నేను వస్తానే, మరి రా మరి దిగు అని. కానీ దిగాడు, మెట్టు దిగాడు, తగ్గించుకున్నాడు. నువ్వు ఇంతవరకు దిగలా, నువ్వు ఇంతవరకు తగ్గించుకోలా. అందుకే హృదయ ఆరాధన లేదు, హృదయంలో సంతోషం లేదు, కనుక జీవితంలో ఐక్యత లేదు, నిజమైనటువంటి నెమ్మది లేదు. యేసయ్య స్వరమైన గానే, యేసయ్యను చూడగానే, ఆ చూపులు కలవగానే ఆ స్థానాన్ని విడిచినాడు. మంచి ఉద్యోగ సంపద ఉంది, యేసయ్య దగ్గర నిల్చున్నాడు. యేసయ్య దగ్గర నిల్చుంటే జరిగిన ఏంటి అంటే నూతన పరివర్తన వస్తుంది. యేసయ్య దగ్గర నిల్చున్నాడు. మీరు చదవండి. జక్కయ్య యేసయ్య దగ్గర నిల్చుని అప్పుడు అన్నాడు, ప్రభువా వెనక వినబడే స్వరాలన్నీ వాస్తవమే, వీళ్ళు పాపి అనేది వాస్తవమే. ఎవరి దగ్గర అన్యాయం ఏమైనా తీసుకుంటే దానికి 4 వంతులు చెల్లించవలసిన బాధ్యత ఉంది. నేను సమాధాన పడుతున్నాను, సరి చేసుకుంటున్నాను కనుక నా జీవితాన్ని కనుక నీకు అంకితం చేస్తున్నాను. వాళ్ళందరితో సమాధాన పడుతున్నాను. ఇంట్లో బయట సమాధానం, నీ ఇంట్లో సమాధానం లేదు, మీ ఇరువురి మధ్యలో సమాధానం లేదు, నీ తోటి క్రైస్తవుల మధ్యలో, విశ్వాసుల మధ్యలో సమాధానం లేకుండా ఆరాధిస్తున్నావు. ఒకవేళ అయితే జక్క అన్ని వైపుల సమాధానం. ఆయన అంటాడు, ఆశ అంటాడు, మనం యెహోవాను ఆశ్రయించినందున చుట్టూ మనకేం కలిగింది? సమాధానం, నెమ్మది కలుగుతూ వచ్చింది. నువ్వు దేవుని ఆశ్రయిస్తే నెమ్మది, నీకు సమాధానం ఉంది, చుట్టూ నెమ్మది ఉంది. ఎందుకు చుట్టూ వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు ఇలాంటి ఉంచుకొని ఎలా ఆరాధించగలుగుతావు? విడిచిపెట్టి జక్కయ్య ఆ స్థలం విడిచిపెట్టు, ఆ స్థానం విడిచిపెట్టు, ఆ స్థాయిని విడిచిపెట్టు, ఆ ఘనతను విడిచిపెట్టు, ఆ యొక్క అక్రమైనటువంటి సంపద విడిచిపెట్టు, ఆ సుఖ సౌఖ్యాలు ఈ లోక సంబంధమని విడిచిపెట్టు. నా దగ్గర నిజమైన విశ్రాంతి, నిజమైన శాంతి, నిజమైన తృప్తినిస్తాను. యాకోబు పెనీయులకు వచ్చినప్పుడు దేవుని పాదాలు పట్టుకున్నాడు. ఏం తక్కువ పట్టుకున్నాడు? భార్యలు ఉన్నారు, భార్యలు ఉన్నారు, పిల్లలు దగ్గర 11-13 మంది దాకా ఉన్నారు. గొర్రెల సంపద ఉంది, పశువుల సంపద ఉంది, జీతగాళ్ళు ఉన్నారు, కనుక మందలు ఉన్నాయి. మరి ఇంకేం కావాలి యాకోబుకి అంటే నిజమైన దైవికమైనటువంటి ఏంటంట, నిజమైన ఆశీర్వాదం. ఇది టెంపరరీది, ఇది పోయేది అంతే. ఒక్క తెగులు వస్తే అన్ని పోతాయి, ఏముండవు అంతే. చూసుకొని మూరా చెప్పుకొని ఆడాలి. ఏది వచ్చినా సంతోషం కావాలి కనుక యాకోబు పెనీయులు ఆయన ముఖం ఎదుట ఆయన ముఖంలో తన జీవితాన్ని చూసుకొని కనుక తన జీవితాన్ని సరి చేసుకొని నిజమైన ఆశీర్వాదంతో యాకోబు ఆ పెనీయుల నుండి సాగిపోతున్న సమయంలో అక్కడ రాయబడినటువంటి అద్భుతమైనటువంటి మాట ఏంటి అంటే, సూర్యోదయం ఆయన తనకున్న చీకటి అంతరించిపోయింది, తనకున్న కలవరం అంతరించిపోయింది, తనకున్న వేదన అంతరించిపోయింది, తన జీవితంలో ఉన్నటువంటి పరిస్థితులు కనుక కలవర పెట్టే ప్రతి పరిస్థితి అంతమందుతూ వచ్చింది. క్రొత్త అనుభవం గుండా వెళ్తున్నాడు, క్రొత్త నడక, క్రొత్త చూపులు, క్రొత్త విధేయత, యథార్థత. ఇప్పుడు వాళ్ళన్నీ ఎదురైనాడు. 400 మందితో వస్తున్నటువంటి యాకోబు ఏషావు ఎదురైనాడు. ఈయన
ఏశావు 400 మందితో వస్తున్నాడని విని 3-4 గుంపులు చేసి పంపించి ఇప్పుడు ఈయన దేవుని కలిసి వెళ్తున్నాడు. దేవుని దగ్గర ఆశీర్వాదం పొంది వెళ్తున్నాడు. నిజమైనటువంటి కనుక కొత్త వ్యక్తిగా ఇశ్రాయేలుగా బయటకు వచ్చాడు. ఇశ్రాయేలు చూడగానే ఏశావు యొక్క హృదయం ఏమైపోయింది? చెలించిపోయింది, మార్పు చెందాడు. కీడు చేద్దాము అనుకునేటువంటి, చంపేద్దాము అనుకునేటువంటి వ్యక్తి పరుగున వచ్చి ఏం చేస్తున్నాడు? వాటిని ఇస్తున్నాడు. ఎందుకో తెలుసా? అమ్మ ఇటు చూడమ్మా, ఏం లేదు. ఒకరి ఎదుట సరైనదిగా కనబడు మార్గం కలదు కదా. ఇంకో మాట అంటాడు, ఒకరి ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగినప్పుడు ఆయన వారి శత్రువుని సహా ఏం చేస్తాడు? మిత్రుడిగా చేస్తాడు. యాకోబు యొక్క ప్రవర్తనలో పరివర్తన వచ్చింది, మార్పు వచ్చింది, నూతనత్వం వచ్చింది. యాకోబు ఇప్పుడు ఎక్కడి నుంచే కాదు, దేవుని యొద్ద నుండి బయటికి వెళ్ళాడు, దేవుని సన్నిధి నుండి బయటికి వెళ్ళాడు, మార్పు చెందిన అనుభవం బయటికి వెళ్ళాడు. కనుక అన్ని సరి చేసుకుని వెళ్ళాడు. ఆ యాకోబుని ఏశావు చూడగానే ఓ మాట అనుకున్నాడు, నిన్ను చూస్తే దేవుని ముఖం చూసినట్టుందిరా. ఏశావుకి ఏం తక్కువ కాదు, గుర్తుపెట్టుకోండి. యాకోబుకి నష్టమేందో తెలుసా? దేవుడు ఆశీర్వదించినాక యాకోబు ఆగల. త్వరగా దీవించబడాలా, త్వరగా ఇల్లు కట్టాలా, త్వరగా సంపాదించాలా, త్వరగా ఎట్లయినా ఏదో రీతిగా సంపాదించి అన్ని కావాల్సినవి తెచ్చుకోవాలా. ఆతురత ఎంత నష్టమో చూడండి. దేవుని కాలానికి ముందు నువ్వు అడిగేస్తే నీ జీవితం అంత నష్టం. అంటే యాకోబు ఇంక ఎన్నడూ వాళ్ళ అమ్మను చూడలే, తల్లిని చూడలే. ఎంత నష్టం. ఇల్లును చూడాల, బంధుత్వం మీకు దూరం అయిపోయినాడు. ఏమేమి సంపాదించిన తృప్తి లేని సంపద. ఈ యొక్క జక్కయ్య జీవితంలో కూడా యేసయ్యని కలిగి లేకుండా ఎన్నో సంపాదించిన తృప్తి లేదు. ఇప్పుడు యేసయ్య ఉన్నాడు, ఇవన్నీ విడిచిపెడుతున్నాడు. నువ్వు ఉంటే చాలు అయ్యా, నాకు అన్నీ ఉన్నట్టే ప్రభా, నువ్వు ఉంటే చాలు, నీలోనే నాకు ఆనందం ఉంది, ఇంత సంపాదించాను, ఇన్ని కలిగి ఉన్నాను, కనుక ఇవేమి నాకు వద్దు, నువ్వు ఉంటే చాలు, ఇవన్నీ విడిచిపెడుతున్నా, అందరితో సమాధాన పడుతున్నా, ఇంట్లో బయట సమాధాన పడుతున్నా, చుట్టుపక్కలతో సమాధాన పడుతున్నా, సమాధానంతో ఆరాధిస్తా నిన్ను, నేను చేర్చుకుంటా, నీ పాదాల దగ్గర ఉంటా. జక్కయ్య ఆ స్వరం విన్నాడు. ఏ స్వరం? ఆ స్వరం చూద్దామా? ఎలాంటి సంతోషం? మిక్కిలి సంతోషం. చదవండి 3వ అధ్యాయం 29వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయం 29వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయం 29వ వచనం. పెండ్లి కుమార్తె గలవాడు, పెండ్లి కుమారుడు అయితే నిలబడి పెళ్లి కుమారుని స్వరము వినడి స్నేహితుడు ఆ పెళ్లి కుమారుని స్వరం విని మిక్కిలి సంతోషించును. ఈయన సంతోషము పరిపూర్ణమై ఉన్నది. ఎలాంటి సంతోషము? ఎలాంటి సంతోషము? మిక్కుడమైనటువంటి సంతోషం, మిక్కుడమైనటువంటి ఆనందం, పరిపూర్ణమైనటువంటి సంతోషం. ఆ స్వరమైన గాని, ఆ స్వరమైన గాని ఈ స్వరం కొరకే. అందుకే అంటాడు పరమగీతం 2వ అధ్యాయం 9వ వచనం, 9వ వచనం, 8వ వచనంలో ఒక మాట అంటాడు. ఏమనంటే, ఆలకించండి, నా ప్రియుని స్వరము వినబడుతుంది. ఏ ప్రియుడు? ప్రభు అయినా ప్రాణం పెట్టేవాడు, ప్రాణం తీసేవాడు కాదు. కనుక అన్ని నీకు సమకూర్చేవాడు, అన్ని దోచుకునేవాడు కాదు, నేను అన్ని విషయాలు ఆదుకునేవాడు, అన్ని నష్టం చేసేవాడు కాదు, నిన్ను ఆశీర్వదించేవాడు, నిన్ను శపించేవాడు కాదు. నా ప్రియుని స్వరం అనగా ప్రభు స్వరం వినబడుతుంది. మీరు ఆగండి, ఆలకించండి, ఇది దేవుని స్వరమే. నువ్వు ఇదే చూస్తే ఆయన స్వరం వింటావు. అందుకే సమూయేలుతో అన్నాడు, సమూయేలుతో ఏలి అన్నాడు. కనుక ఏమని ఏలి చెప్పినాడు, ఈసారి ఎవరైనా పిలిస్తే ఏమన్నాను? ఎంత సాత్వికత అండి చిన్న వయసులోనే. ఈ దినాల్లో పిల్లల్లో కనుక అంత సాత్వికత ఉందా? పెద్దల్లో దైవ సేవకుల ముందు అలాంటి సాత్వికత ఉందా? కనుక ఆ దేవుని దాసులు చెప్పేదానికి అంత విధేయం చూపించేటువంటి వారు ఉన్నారా? దేవుడు మాట్లాడితే ఆయన విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నారా? కనుక అవన్నీ సరి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? ఆయన హృదయవారా ఆరాధించడానికే సిద్ధంగా ఉన్నారా? ఆయన పిలుపుకు లోబడేవారు ఉన్నారా? కావాలి ఈ దినాల్లో. నువ్వు దిగు జక్కయ్య, నీ ద్వారా నేను మహింపరచబడాలి, దిగు రా.
లేట్ చేయకుండా త్వరగా దిగి ఏం చేసినాడు? సంతోషంతో. ఎలా వచ్చాం? 9 గంటల కంటే మనందరం ఎన్నింటికి వచ్చాం? పోవచ్చులే. ఇదా సంతోషం? నిజంగా సంతోషం ఉంటే నువ్వు 4 గంటలకే లేచి ఇంట్లో పని చేసి అన్ని ముగించుకొని 1 గంట ముందే వచ్చి దేవునింట్లోకి ఏమైనా పని చేయాలా, కనుక ఇక్కడ శుభ్రం చేయాలా, లేకపోతే ప్రార్థన చేయాలా, కనుక ఈ రీతిగా ఏమైనా పనులున్నా ఇవన్నీ గమనిస్తాం. ఎందుకంటే దేవునింటికి వెళ్దామని వాళ్ళు నాతో అన్నప్పుడు, దేవుని మందిరంకి వెళ్ళిదామని జనం నాతో అన్నప్పుడు నేనేం చేశాను? సంతోషం. వద్దాం అనుకున్నా కానీ అంత కరోనా అడగా చెట్ల కింద మాట్లాడేటప్పుడు కరోనా లేదా? గుంపులుగా ఉండి ముఠాలో పనిచేస్తున్నప్పుడు కరోనా లేదా? ప్రయాణం చేస్తున్నప్పుడు ఆటోలో లేదా? బస్సులో లేదా? ట్రైన్లో లేదా? దేవునింటికి వస్తేనే వస్తుందా? కనుక దేవుడిని కాపాడలేడా? కనుక ఎలాంటి అజాగ్రత్త, ఎలాంటి లేకపోతే జాగ్రత్త కలుగుతున్నావు, ఎలాంటి దేవునింటికి వెళ్ళాలన్నటువంటి ఆతృత కలిగి ఉన్నావు. కాదంటాడు దేవునింటికి వెళ్దామని జనులు ఆడుతున్నప్పుడు నేనేం చేసినాను? సంతోషించాను, గంతులు వేస్తూ వచ్చినాను. కనుక ఇంకా వీళ్ళు అంటారు, పరహు కుమారులు అంటారు, దేవుని మందిరావరణం చూడవలని నా ప్రాణం ఎంతో ఏం చేస్తుంది? ఆశపడుతుంది. నా శరీరమును నా ప్రాణము ఆనందంతో ఏం చేస్తుంది? కేకలు వేస్తూ ఉంది. ఒకవేళ ఇక్కడ సరైనటువంటి వస్త్రత లేకపోవచ్చు, ఫ్యాన్ తిరగకపోవచ్చు, లైట్లు ఎరగకపోవచ్చు, చైర్స్ సరిగా లేకపోవచ్చు, కింద కూర్చున్నటువంటి పట్టాలు సరిగా ఉండకపోవచ్చు, అయినా నీటికంటే శ్రేష్టమైంది ఇక్కడ సమాధానం ఉంది. నీటిలాగా ఉన్న సమాధానం లేదు. నువ్వు ఎంతో లక్షల కోట్లు పెట్టి కట్టుకోవచ్చు, కానీ నీ ఇంట్లో సమాధానం లేదు. కారణం అంటే ఏసై లేడు. ఏసై స్థలంలో ఉన్నాడు. ఆయన ఉన్న స్థలానికి రా. ఎక్కయ్య నేను చెట్టు కింద ఉన్నా, నువ్వు చెట్టు మీద ఉన్నావు. నువ్వు దిగితే నీతో నాకు స్నేహం. అప్పుడు నేను నీ ఇంట్లోకి వస్తా. నీ ఇంటికి రక్షణ వస్తుంది. నీ ఇంటికి రక్షణ వస్తుంది. నీ కుటుంబానికి రక్షణ వస్తుంది. నీ ద్వారా, నీ ఇంటి ద్వారా నాకు మహిమ వస్తుంది. నా మహిమ కొరకే ఏ స్థితిలో ఉన్నా ఈ దినం వరకు నేను కాపాడాను. ఈరోజు నేను నీ యొద్దకు వచ్చాను. నీవు నా యొద్దకు రా. నీవు నా యొద్దకు రా. నా స్వరం విను. కనుక ఎలాంటి సంతోషము? ఆ స్వరం వినగానే ఎలా వచ్చాడు? ఎలా వచ్చాడు? సంతోషముతో. ఎలాంటి సంతోషం అంటే చదువుతారా? పరమగీతం 4వ అధ్యాయం 10వ వచనం. 4వ అధ్యాయం 10వ వచనం. సహోదరి, ద్రాక్షరసము కన్నా నీ ప్రేమ ఎంతో సంతోషకరమైనది. ద్రాక్షరసము కన్నా నీ ప్రేమ ఎంతో సంతోషకరమైనది. ఎంత సంతోషాన్ని అనిపించినాడనే జక్కయ్య. ఇంకా ఆరాధించొద్దు అంటే ఊరుకుంటాడా? నిద్రపో అంటే నిద్రపోతాడా? పోడు. ఎందుకు? కనుక నా ప్రభుని ఏం చేయాలి? నేను ఆరాధించాలి. కనుక ద్రాక్షరసం ఇవ్వని సంతోషం. ఈ ద్రాక్షరసం ఏమిస్తుందంటే ఆరోగ్యం ఇస్తుంది. కానీ ఆరోగ్యం లేకపోతే దేవుడింటికి వెళ్తా. పౌలు అన్నాడు, నీ జబ్బు నిమిత్తము తిమోతి, నీ కడుపు జబ్బు నిమిత్తం ఏం చేయి? ద్రాక్షరసం తాగన్నాడు. కనుక జబ్బు ఉన్నా సరే దేవుడింటికి వస్తాడు. దేవునింట్లో ఆయన ఆరాధించకుండా ఉండలేము. ఈ చిన్న ఆట అడ్డు పెట్టుకొని కనుక ఇంటికాడ ఏవో కార్యక్రమాలు ఆ పనులు ఈ పనులు చేసుకుంటావు, కానీ దేవునింటికి ఏం చేయలేవు, కాలేదు. ద్రాక్షరసము కన్నా ఏంటిది? అధికమైనటువంటి సంతోషం. ఇంకో మాట చదువుతాము. కీర్తన 119 77 వచనం. నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరం. దేవుని యొక్క ధర్మశాస్త్రమును ప్రేమించే వారికి ఎంతో నెమ్మది కలదు. వారు తూలి త్రొట్టిలకు కారణమేమి? నువ్వు ఆయన యొక్క వాక్యాన్ని ప్రేమించట్లేదు, ఆయన సన్నిధిని ప్రేమించట్లేదు, ఆయన కార్యాన్ని ప్రేమించట్లేదు, ఆయన ప్రజలను నువ్వు ప్రేమించట్లేదు, ఆయన సన్నిధిని నువ్వు ఆయన నువ్వు వెంబడించలేకపోతున్నా, నీ ఇష్టానుసారంగా వెళ్తున్నా. ఇంకా నీకు అక్కడ సంతోషం. నీ ధర్మశాస్త్రం నాకేమిస్తుంది? ఎంతో నెమ్మది, సంతోషం ఇస్తుంది. ఇప్పుడు ఎవరు ఆరాధించాలి? దిగువ వచ్చిన వాళ్ళు, ఆయనతో ఉన్నవాళ్ళు. ఎవడైనా క్రీస్తు యేసునందు వాడు
నూతన సృష్టి పాతలు ఏమైతేనే ఇప్పుడు జక్కే జీవితంలో ఎలాంటి మార్పు వచ్చింది? ఒకసారి ఒక మాట చదివిస్తున్నాను, ముగిద్దాం. 19వ అధ్యాయం 6వ వచనం. అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయన ఏం చేసినాడు? చేర్చుకున్నాడు. 9వ వచనం. అందుకు యేసు ఇతడు అబ్రహాము కుమారుడే. ఆయనకి ఎందుకు తెలుసా? కొత్త అనుభవంలోకి వచ్చినాడు. అంతమునుపు ఏమని పేరు? పాపి అని పేరు. ఇప్పుడు ఏం పేరు? పరిశుద్ధుడని పేరు. ఇప్పుడు ఎవరు ఆరాధించాలి? పాపుల మనవి దేవుడు ఏం చేయడు? ఆలకించలేదు. పాపుల మనవి దేవుడు ఏం చేయడు? ఆలకించడు. సామెతలు ఒక మాట చదువుదాం, ముగించేస్తాను నేను. సామెతలు, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు 15వ అధ్యాయం 9వ వచనం. 8వ వచనం. భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు ఏంటంట? భక్తిహీనులు అర్పించే బలులు, అర్పణలు, ఆరాధనలు, సమర్పణలు, కానుకలు ఆయనకు వద్దు అంటాడు. భక్సింగ్ గారు అనేవాడు, నువ్వు మారు మనసు పొందకపోతే కానుక ఇవ్వక అనేవాడు. నీకు మారు మనసు లేదు, నీ కానుక ఆయనకి ఎందుకు? నీకు పాప క్షమాపణ లేదు, నీ రక్షణ మారు మనసు లేదు, బాప్తిస్మం లేదు, నీ కానుక ఆయనకు అవసరం. ఆయనకు కావాల్సింది ఏంటంటే నీవు అవసరం. భక్సింగ్ గారు నీ దేవుడు పిలిస్తే ఇవన్నీ నా శాలరీ మొత్తం ఇచ్చేస్తాను కనుక మేము అనేక మందికి సేవకులకు సపోర్ట్ చేస్తాను, సేవ చేస్తానంటే నీ డబ్బు నాకు అవసరం. నీవు అవసరం, నీ కొరకు వచ్చాడు. వాళ్ళందరి సంగతి నీ కొరకు నీతో మాట్లాడుతాను. నువ్వు నాకు లోపల కొంతకాలం తడబడికి వచ్చాడు. ఆ తర్వాత సంపూర్ణంగా సమర్పించుకున్నాడు. ఆయన జీవితాన్ని ఆయన చేతిలో పెట్టాడు. అన్ని మెట్టు అన్ని దిగినాడు. అన్ని స్థాయిలు విడిచిపెట్టాడు. తన విద్యను లెక్కచేయాలా, తన కులాన్ని లెక్కచేయాలా, తన ఐశ్వర్యాన్ని లెక్కచేయాలా, తనకున్నటువంటి జ్ఞానాన్ని లెక్కచేయాలా, అన్ని ఆయన చేతుల్లో పెట్టాడు. నీ నిష్ప్రయోజకమైనటువంటి దాసుని నీ చేతిలో పడుతున్నాను అంటున్నాడు. ప్రభా, నీ మహిమ కొరకు నన్ను వాడుకోని చెప్పేసాను. నీ మహిమ కొరకు బ్రతుకుతాను, నిత్యం నిన్ను మహిమపరుస్తానని చెప్పినాడు. ఆయన చేతులు పడ్డాడు. యోగ్యమైన పాత్ర అయినది. ఎన్ని దాదాపు 1,50,00,000 మందిని ప్రభు దగ్గర తీసుకొచ్చి సమర్పణ జక్కయ్య దిగి జీవితాన్ని సరి చేసుకుంటే ఆ ప్రాంతం అంతా జక్కయ్య ద్వారా దేవునికి ఏమొచ్చింది? మహిమ. ఆయన ఆరాధిస్తుంటే సంతోషం, ఆయన ప్రార్థిస్తే సంతోషం, ఆయన పాడబడితే సంతోషం, ఆయన వాక్యం చెప్తే సంతోషం, ఆయన యేసయ్య అంటే నడిస్తే సంతోషం. ఇంతవరకు నడుస్తూ ఉంటే యేసయ్య ఎలా ఒప్పుకున్నాడు? యేసయ్యని చూడలేదా, ఈ స్థితి అడగలేదా అన్నటువంటి వ్యక్తులు నిజమే యేసయ్య ఈయన జీవితాన్ని మారాడు. మనిషి రంగు కాదు, ఎత్తు కాదు కనుక లావు కాదు మారింది. ఆయన మనసు మారింది, జీవితం మారింది కనుక ఇప్పుడు హృదయమాల దేవుణ్ణి ఆరాధిస్తూ వచ్చినాడు. అలాంటి అనుభవం కలిగి దేవుణ్ణి ఆరాధించేవాడిని ఉండేందుకు దేవుడు మనకు సహాయం చేస్తూ నడిపించుకున్నాడు. రండి ప్రభుని ఆరాధిస్తాం.